ఐ హావ్ సీన్ అంటే లైక్ మీ షోస్ చూసారు రీసెంట్ గా కొన్ని ఒక టీవీ షో చూసా టెలివిజన్ షో. హౌ డు యూ డూ దట్ అంటే లైక్ హ్యాండ్స్ ని నిజంగానే పక్క ఆ పర్సన్ ఎలా చేయగలిగారు అలా స్టిక్ అవ్వడం డిపెండ్ అండి, అది లైక్ కంప్లీట్ డిపెండ్ సబ్జెక్ట్. ఆ క్రెడిట్ నేను తీసుకోవడం కన్నా సబ్జెక్ట్ ఎంత క్రియేటివ్గా ఉన్నాడు, ఎంత క్రియేటివ్ ఆలోచించగలుగుతాడు దాని మీద డిపెండ్ అవుతుంది. సో ఇప్పుడు అతను ఊహించుకున్నాడు ఆ చేయి స్ట్రక్ అవుతుందని, అతను ఊహించుకోవడం వల్ల అది అతుక్కుంటుంది. ఓకే ఓకేనా, నేను చెప్పాను ఇలా అతుక్కుంటుంది బ్రో ఊహించుకో అని చెప్పి, అతను ఊహించుకున్నాడు అది అతుక్కుంటుంది. సో ఎలా అంటే సమ్మన్ మైండ్ ఎలా రీడ్ చేస్తారు? ఇట్స్ ఆల్ అబౌట్ బాడీ లాంగ్వేజ్, లైక్ ప్రాబిలిటీ, క్యాల్కులేషన్, గెస్సింగ్, అన్ని చాలా థింగ్స్ ఇన్వాల్వ్ అవుతాయి అనమాట. విత్ ఎ ట్రిక్, స్టార్టింగ్ విత్ ఎ ట్రిక్, అట్ సేమ్ టైం ఆ పర్సనల్. ఇప్పుడు జనరల్లీ మనము ఒక పర్సన్ ఏంటి అని జస్ట్ ఒక వస్తున్నప్పుడు మీరు అతను చూడగానే డ్రెస్ కోడ్తో చెప్పేయగలరు కదా. ఇప్పుడు ఆఫీస్లోకి ఎంటర్ అయ్యారండి, ఆఫీస్లో బాస్ ఎవరు, రిసెప్షన్ దగ్గర ఏ అమ్మాయి ఉంటుంది, వాచ్మెన్ ఎవరు, ఇవన్నీ మీరు జస్ట్ ఆ డ్రెస్ కోడ్తో గెస్ట్ చేసేయగలరు. రెస్టారెంట్కి వెళ్తారు, ఒక డోర్ ఓపెన్ చేస్తారు కదా, ఓకే ఇతను డోర్ మేనేజర్ ఎవరు, మీకు ఐడియా వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. ఒకవేళ అక్కడే ఎవరైనా బ్లేజర్ జాకెట్ వేసుకొని సూట్ మొత్తం వేసుకొని బట్ అది డిఫరెంట్ కలర్ ఉంది అనుకోండి, మీకు మేనేజర్ డౌట్ రాదు, ఎవరైనా వేరే వాళ్ళు అయ్యి ఉంటారు ఏమో. దట్స్ ఆల్సో గెస్సింగ్, ఇట్స్ ఆల్సో మైండ్ రీడింగ్. వెన్ కమ్స్ టు థాట్, ఇప్పుడు ఇందాక మనం నెంబర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఆ థాట్ మీరు ఆ నెంబర్ని ఆలోచించినప్పుడు మీ థింకింగ్, మీ మాట్లాడేది అన్నీ వేరే ఉంటాయి. పలకడం కానీ చిన్న చిన్న మైండ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, చాలా పాయింట్స్ అట్లా అన్నీ డిపెండ్ అవుతాయి.